హాయ్, దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనము పెరాబోలా ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద వెర్టెక్స్ ఫోకస్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అండ్ యాక్సెస్ ఆఫ్ పెరాబోలా y² - x + 4y + 5 = 0 అండి. సొల్యూషన్ ఏంటంటే ఇలా ఇచ్చేటప్పుడు గివెన్ పెరాబోలా తీసుకుందామండి. పెరాబోలా ఏమి ఇచ్చాడండి? y² - x + 4y + 5 = 0 ఇచ్చాడు. ఇలా ఇచ్చేటప్పుడు వైలన్నీ లెఫ్ట్ సైడ్లో పెట్టుకుందాం అండి. y² + 4y = x కాన్స్టెంట్ తీసుకెళ్ళిపోదాం. -x వదిలికి వెళ్ళిపోతే x -5. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే మనం 4th యాడ్ చేయాలండి. సో y² + 4y + 4 లెఫ్ట్ సైడ్ యాడ్ చేసాం కదా, రైట్ సైడ్లో కూడా యాడ్ చేయాలి. x - 5 + 4 అండి. సో ఇప్పుడు ఏమైందండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే y + 2 హోల్ స్క్వేర్ అండి. ఇది a² + 2ab + b² = x - 1 అండి. దీన్ని జనరల్ ఫామ్లో రాద్దాం. అంటే ఎలాగా y - k హోల్ స్క్వేర్ = 4a × x - h. ఈ ఫామ్లో రాద్దామండి. ఎలా రాద్దాం చూడండి ఒకసారి. y +2 ఉంది కదండి, -2 హోల్ స్క్వేర్ 4 × 1/4 × x - h. x - h ప్లేస్లో 1 అండి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏమైందండి? సో ఏ ప్లేస్లో ఎంత వచ్చిందండి మనకి? 1/4. హెచ్ ప్లేస్లో 1, కే ప్లేస్లో -2. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏంటి కావాలండి? వెర్టెక్స్ కావాలి. ఫస్ట్ వెర్టెక్స్ ఫార్ములా ఏంటండి? వెర్టెక్స్ = హెచ్కే అండి. హెచ్ ఎంతండి? 1, కే -2. అలాగే మనకి ఇప్పుడు ఏం కావాలండి? ఫోకస్ కావాలి. ఫోకస్ ఫార్ములా h+a. ఈ ఫార్ములా ఉంటే h+a, కే. హెచ్ అంటే ఎంత అండి? 1. ఏ అంటే ఎంత అండి? 1/4. కే అంటే -2. సో ఆన్సర్ ఎంత అండి? 5/4 - 2. ఇది ఫోకస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుందండి? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే x - h - a. సో దీన్ని బట్టి ఏమవుతుంది? x - h + a = 0 అండి. x - h అంటే ఎంత అండి? h అంటే 1, a అంటే 1/4. ఎల్సిఎం చేసుకుందాం అండి. 4x - 4 + 1 = 0. సో 4x - 3 = 0 అండి. ఓకేనండి. నెక్స్ట్ ఏం కావాలండి? ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్. యాక్సెస్ అంటే దేనికి ప్యారలల్గా ఉంటుంది? x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే y = k. y = k అంటే ఎవరండి? k అంటే ఎవరండి? -2. అంటే y + 2 = 0 అండి. ఇది ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ అండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.